అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రైట్గా ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్లు ఇస్తుండు మరి ఆన్సర్ చెప్పమంటే చెప్తా. నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ వేస్తున్నా నాకు క్వశ్చన్లు వేస్తుండు. మరి చెప్పమంటే చెప్తా సమాధానం. వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం సార్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. గంగుల కమలాకర్ గారు, శ్రీ గంగుల కమలాకర్ గారు. ఇది షార్ట్ డిస్కషన్స్ కాదు, క్వశ్చన్ అవర్ ఇది. ఎల్ఏ మినిస్టర్ గారు, నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావుని కోరుతా ఉన్నాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది. మీరు ఇంకేదైనా మీరు రాలేదనుకుంటే వేరే ఫామ్ లో రమ్మనండి సార్ అధ్యక్ష. వి విల్ ట్రై టు గివ్ ఇట్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. వారికి ఇంకా అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ దెమ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫామ్ అధ్యక్ష. లెట్ దెమ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫామ్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్. స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి. అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది. దయచేసి ఇంకో 5 నిమిషాలు ఉన్నాయి. గౌరవ శాసనసభ్యులందరికి ప్రశ్నలు ఉన్నాయి. మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. పూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష, ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ ఏఐటీసీ ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము 1-2 పర్యాయాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం. ముఖ్యంగా టీఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. ఇది క్వశ్చన్ అవర్. ఇది క్వశ్చన్ అవర్ని దీన్ని డీవియేషన్ చేయకండి. కూర్చోండి, మీ ఇస్తాను కూర్చోండి, మీకు ఇస్తాను కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు. నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష. 50 రోజుల పాటు జరిగిన సమ్మె కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా కాల్చుకుని మరీ చనిపోయాడు. అదే సందర్భంలో మేము ఆనాడు టీఆర్ఎస్కు హుజూర్ నగర్లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వలన, ఆర్టీసీ ఘటన వలన మేము మద్దతు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అదే సందర్భంలో